వెనకాల వెనకాల ఆ తమ్ముడికి అమ్మా చెప్పు తమ్ముడు. లోకేష్ అన్న చెప్పు. హాయ్. హలో అన్న, 2024లో తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, దాన్ని మీరు అభివృద్ధి చేస్తారు. ఇప్పుడు మా క్వశ్చన్ ఏంటంటే, మైక్ వచ్చేవరకు అరిసో, మైక్ వచ్చిన తర్వాత క్వశ్చన్ మర్చిపోయావు అన్నా. ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు ప్రపంచంలో పెద్ద విజనరీ లీడర్. దాని తర్వాత మీరు ఆ లెగసీని కంటిన్యూ చేస్తారా, లేదా మీకంటూ ఒక కొత్త బ్రాండ్ క్రియేట్ చేస్తారా? నాది యువగలమే, దప్పడి తిప్పడే. జై బాలయ్య. నా బ్రాండ్ ఏంటో పాదయాత్రలు నీకు అర్థమైంది కదా తమ్ముడు. నా బ్రాండ్ ఏంటో పాదయాత్రలు మీకు అర్థమైంది అనుకుంటున్నా, మళ్ళీ డౌట్ ఎందుకు? థ్యాంక్ యూ అన్నా. నేను రాష్ట్రాన్ని అభివృద్ధి చేసాక వచ్చా, రాజకీయాల్లో పాజిటివ్ లీడర్షిప్ బిల్డప్ చేసాక వచ్చా. నేను స్టాన్ఫర్డ్ ఎంబీఏకి ఎస్ఏ రాసినప్పుడు చాలా స్పష్టంగా చెప్పా, 5 సంవత్సరాలు ప్రైవేట్ సెక్టర్ అంటే కంపెనీలో పనిచేయాలనుకుంటున్నా, దాని తర్వాత పబ్లిక్ లైఫ్ రావాలి, ప్రజలకి సేవ చేయాలని ఆనాడే నేను రాశాను నా ఎస్ఏలో. ఆనాడు ఇచ్చిన హామీ మేరకు నేను ప్రజల సేవకు వచ్చా, కష్టపడ్డా, ఓటమి చెందా 2019లో. ఆ ఓటమి నాలో కసి పెంచింది, ఆ ఓటమి నాలో మార్పు తీసుకొచ్చింది. ఆ రోజు నుంచి ప్రజల తరఫున పోరాడా, ప్రజలకు అండగా నిలబడ్డా. అందుకే మీ లోకేష్ పైన 23 కేసులున్నాయి. అటెంప్ట్ మర్డర్ కేసు ఉంది, ఎస్సీ ఎస్టీ కేసు ఉంది. కానీ ఆనాడే జగన్మోహన్ రెడ్డికి చెప్పా, మీ లోకేష్ తగ్గేదే లేదు. బ్రదర్, బాములకే భయపడిన కుటుంబం మంది. జగన్మోహన్ రెడ్డి గారు పెట్టే ఈ చిల్లర కేసులు మనం భయపడతామా? ఆనాడే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పా, సింహంతో ఆడుకుంటున్నావు. 53 రోజులు రాజమండ్రి జైల్లో నువ్వు ఒక సింహాన్ని పెట్టావు. సింహం బయట ఉన్నా లోపల సింహమే. ఈ రోజు ఆ సింహం నిన్ను వేటాడుతుంది జగన్. మైక్ అక్కడికి అబ్బా, బ్లాక్ షర్ట్ చెల్లమ్మ. ఇప్పుడే పక్కనున్న చెల్లమ్మకి ఇచ్చి ఇక్కడ కొడుతున్నారు మనని. ఇప్పుడు మళ్ళీ ఫోన్ ఇసిరేస్తాడు భయం. ఒక్క నిమిషం. అరే వెనకాల తమ్ముడు, బ్లాక్ షర్ట్. నో ప్లీజ్, నో మీ తమ్ముడు ప్లీజ్ అమ్మా, ముందర అడిగారు తమ్ముడు ప్లీజ్, క్రమశిక్షణ. తుమ్మలగుంట నుంచి వచ్చాను. నేను చెవిరెడ్డి వాళ్ళ అల్లుడిని దగ్గర పెట్టుకో. చెవిరెడ్డి వాళ్ళ అల్లుడిని మాట్లాడుతాను. అక్కడ తుమ్మలగుంట చెరువుని కబ్జా చేసి స్పోర్ట్స్ క్లబ్ కట్టారు. మాకు వాటర్ ప్రాబ్లం ఫుల్ గా ఉంది. స్పోర్ట్స్ క్లబ్ కావాలంటే ఎక్కడైనా కట్టుకోవచ్చు. అక్కడికి మీ ప్రభుత్వం వచ్చినాక నీళ్లు రంపిస్తారా ఆ చెరువులోకి? అన్నా చెరువే కదా, అక్కడికి వాటరే కావాలి మాకు. చెరువే. ప్రభుత్వ రికార్డులో ఏముందో నేను కనుక్కుంటా. చెరువు అది చెరువు అని తేలితే చెరువే ఏర్పాటు చేస్తాం. తాగునీటి సమస్య ఉంది, సాగునీటి సమస్య ఉంది. రాయలసీమకి నేను స్పష్టమైన హామీ ఇస్తున్నా, ప్రతి ఇంటికి కుళాయి ద్వారా సురక్షితమైన తాగునీరు అందించే బాధ్యత మేము తీసుకుంటాం తల్లి. జై తెలుగుదేశం. 5 సంవత్సరాలు మీరు బిందెలు పట్టుకుని తిరిగే రోజులు పోతాయి తల్లి. మీ ఇంటికే కుళాయి ఇస్తాం. ఆ కుళాయి తెరిస్తే నేరుగా నీరు వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. థ్యాంక్ యూ. మాట్లాడదాం, మాట్లాడునా? ప్రశ్న ఏంటమ్మా? హలో సార్, నేను కర్నూలు వెనకబడిన ప్రాంతానికి చెందినవాడిని సార్. ఇక్కడ ఎస్వి యూనివర్సిటీలో బీఈడీ చేస్తా ఉన్నాను. సో మా ప్రాంతంలో నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నాను, ఇప్పటికీ చూస్తా ఉన్నాను, ఇంకా వలసలు పెరిగిపోతూనే ఉన్నాయి సార్. ఇక్కడ నుంచి మా కర్నూలు నుంచి చిత్తూరుకు రావడం, చిత్తూరు నుంచి లేదా గుంటూరుకి వెళ్ళడం, అటు సైడ్ అంతా కూడా మా వలసలు పెరిగిపోతున్నాయి. దాన్ని ఏ విధంగా మీరు కట్టడి చేయగలుగుతారనేది మా ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి, నేను 2019లో డిఈడి పాస్ అయినాను సార్. డిఈడి పాస్ అయిన తర్వాత ఇప్పటి వరకు 5 years కంప్లీట్ అయింది. ఒక్క డిఎస్సి లేదు సార్. వచ్చిన పోస్టులు కూడా మా కర్నూలుకు తప్ప మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇక్కడ చిత్తూరు డిస్టిక్, మిగతా డిస్టిక్లు అందరూ కూడా మా ఫ్రెండ్సే సార్. కానీ వాళ్ళందరికీ కూడా పోస్టులు లేవు, ఒక కర్నూలుకు మాత్రమే పోస్టులు ఉన్నాయి. వీటిని పెంచగలుగుతారా? అదే విధంగా ఒక విధానాన్ని తీసుకొచ్చి ఒక 50% 1 year శాలరీతో ఇస్తాడని, సెకండ్ ఇయర్ 60% ఇస్తాడని చెప్పి ఈ గవర్నమెంట్ చెప్తా ఉంది. దాన్ని ఏ విధంగా మీరు అడ్డుకోగలుగుతారు? దాన్ని రద్దు చేస్తారా? పోస్టులు ఇంకా పెంచుతారా? ఎప్పుడు డిఎస్సి జరుపుతారనేది నా క్వశ్చన్ సార్. వీటన్నిటికీ మీరు ఆన్సర్ చెప్పగలుగుతారని నేను పూర్తిగా నమ్ముతున్నాను. నాకు న్యాయం చేయగలుగుతారని కూడా నమ్ముతున్నాను. నాకు, నా ప్రాంతానికి అన్నిటికీ మీరు న్యాయం చేయగలుగుతారని నేను నమ్ముతున్నాను. పేరేంటి తమ్ముడు? రవి సార్. రవి. రవి రవి
రవి, కర్నూలు పార్లమెంట్ లో అన్ని నియోజకవర్గాలు నేను పాదయాత్ర చేశా. అవును సార్. నంద్యాలకి కర్నూలుకి చాలా తేడా ఉంది. నేను స్వయంగా చూసా. నంద్యాల ప్రాంతం సస్యశ్యామలంగా ఉంది. అవును సార్. ఎక్కడ చూసినా పంటలు కంపడింది. అదే కర్నూలుకి వస్తే వలసల్లో ప్రజలతో నేను చూశాను. చాలా బాధగా ఉంది సార్ అది. అక్కడ బొలేరోలో పైన ఒక చెక్కేస్తారు. అవును సార్. మగవాళ్ళందరూ పైన కూర్చుంటారు, ఆడవాళ్ళందరూ కింద కూర్చుంటారు. ఎస్ సార్. వందల కొద్ది బండ్లు నా పాదయాత్రను ఓవర్టేక్ చేసుకుంటూ వెళ్తా నేను చూసా. అవును సార్. ఒక బండిని ఆపి అడిగా, ఎక్కడికి వెళ్తున్నావు తల్లి అంటే, గుంటూరుకి వెళ్తున్నా అన్నా అని. అవును సార్. అందుకే మీరు చూస్తే మొన్న రూపొందించిన మేనిఫెస్టోలో మొదటిగా చేయబట్టబోయే ప్రాజెక్టులన్నీ కర్నూలు పార్లమెంట్ లో ఉంటాయని స్పష్టమైన హామీ ఇచ్చా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. సాగునీటి ప్రాజెక్టులని ఫస్ట్ ప్రయారిటీ కర్నూలు పార్లమెంట్ మేము ఇవ్వబోతున్నాం. నిజంగా నాకు బాధ వేస్తుంది. ఇతర ప్రాంతాలకు అనేక సాగునీటి ప్రాజెక్టులు చేశాం, కర్నూలు ప్రాంతానికి చేయలేకపోయిన బాధ నాలో ఉంది. ఆ బాధ మళ్ళీ 5 సంవత్సరాలు ఉండకూడదు. మన పార్లమెంట్ కి మేజర్ 2 ప్రాజెక్టులు ఉన్నాయి. పేరు గుర్తురాత 2 ప్రాజెక్టులు ఆనాడు బాబు గారు శాంక్షన్ చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేశారు ఆ ప్రాజెక్టులు. తిరిగి ఆ ప్రాజెక్టులు మేము ప్రారంభిస్తాం, 5 సంవత్సరాలు పూర్తి చేస్తాం. నంబర్ 1. నంబర్ 2, ఆలూరు నియోజకవర్గంలో నేను చూశానమ్మా, మహిళల తల్లి అక్కడ బిందెలు పట్టుకుని 5 నుంచి 7 కిలోమీటర్లు నడుస్తున్నారు ఒక బిందె నీరు కోసం. ఒక్క బిందె నీరు కోసం నేను చూశాను ఆ రోజు, నాకు బాగా గుర్తు. ఒక్క నిమిషం. ఊరంతా ఒక దగ్గర బిందెలు అనేసి ఒకరు 4-5 మహిళలు ఒక చిన్న బండిలాగా తయారు చేసుకుని వాళ్ళనే తోసుకుంటూ వెళ్తున్నారు. అది నేను చూశాను తల్లి. ఆనాడే బాబు గారు ఫోన్ చేసి చెప్పా, ప్రతి ఇంటికి నీటి కుళాయి ఇవ్వాలి, సురక్షితమైన నీరు ప్రతి గడపకు అందించాలని. Thank you, sir. అక్కడి నుంచి వచ్చింది నాకు ఆలోచన. ఆ హామీ కూడా నేను కట్టుబడి ఉన్నా రవి. ఓకే సార్. రెండో ప్రశ్న, ప్రభుత్వ ఉద్యోగాల గురించి మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారు స్పష్టంగా చెప్పారు, ఆయన తొలి సంతకం మెగా డిఎస్సి పైన ఉంటుంది. ఎస్ సార్. చెల్లమ్మ ఇప్పుడే అడిగింది, సింగిల్ జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తాం. సింగిల్ జాబ్ క్యాలెండర్ ప్రభుత్వం ఆ సంవత్సరంలో భర్తీ చేయాలనుకున్న పోస్టులన్నీ సింగిల్ క్యాలెండర్ లో ప్రకటిస్తాం. సో మీరు చదువుకోవచ్చు, పలానా రోజు ఎగ్జామ్ ఉంటుంది, పలానా రోజు ఇంటర్వ్యూ ఉంటుంది, పలానా రోజు రిజల్ట్స్ వస్తాయని చాలా స్పష్టంగా చెప్తాం. ఎగ్జామ్స్ ప్రకటించే ముందర కూడా తగిన సమయం ఇస్తాం. ఓకే సార్. ఈ ప్రభుత్వం ఏం చేసింది, ఇంకా టైం అయిపోయింది, యువతని మోసం చేయాలని కరెక్ట్ గా నెల సమయం ఇస్తున్నారు ప్రిపరేషన్. ఇది 15 కరెక్ట్ days సార్. 15 days. 15 రోజులు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మీరు ఇంత పై చదువులు చదువుకుని ప్రభుత్వ ఉద్యోగాల్లోకి వెళ్ళాలని కోరిక ఉంటుంది, కనీసం ఒక 4 నెలల సమయం ఇవ్వాల్సిన అవసరం ఉంది. అందుకే సింగిల్ జాబ్ క్యాలెండర్ ఏర్పాటు చేస్తాం. మినిమం 4 months ప్రిపరేటరీ టైం ఇస్తాం. సిలబస్ నీట్ గా ప్రకటిస్తాం. పక్కడబందిగా ప్రభుత్వ ఉద్యోగాలని సిస్టమేటిక్ 5 సంవత్సరాలు భర్తీ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. జై తెలుగుదేశం. జై జై తెలుగుదేశం. థ్యాంక్ యూ రవి. సార్ ఒక క్వశ్చన్ సార్ ప్లీజ్.